జీవుడు ప్రవేశించినప్పుడు ఆ తల్లి కడుపున పుట్టేటటువంటి పిల్లవాడు కేవలం ఉద్ధరిస్తాడని నమ్మకం ఉండదు. ఎందుకో తెలుసా? కొడుకులు చాలా రకాలుగా వస్తారు. ఒకడు శత్రుపుత్రుడు వస్తాడు. శత్రువు వీడు నన్ను ఇంత బాధ పెట్టాడు, ఇంత బాధ పెట్టాడని తలుచుకు 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 ప్రాణం విడిచిపెడతాడు. అది చాలా కోపంతో లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి ఒక నామానికి ఈ పునర్జన్మ గురించి వ్యాఖ్యానం కూడా ఉంది. కాబట్టి వాడు అలా క్రోధం పెట్టుకు మరణిస్తే ఈయనకి కొడుగ్గా వస్తాడు. నాన్నగారు వాడిని, ఒరే నువ్వు ఇంజనీరింగ్ చదువు అన్నారనుకోండి, అదే నేను చదవనంటాడు. ఒరే నువ్వు వ్యాపారం చెయ్యి, అదే నేను చేయనంటాడు. ఒరే నువ్వు అన్నం తిను, నేను తిన్నంటాడు. ఒరే ఆయనకి నమస్కారం చెయ్యి, నేను చేయనంటాడు. వాడికి ఒకే ఒక లక్ష్యం ఏమిటంటే తండ్రి ఏడవాలి. తండ్రిని ఏడిపించడమే ప్రయోజనం. మీరు చూడండి, కొంతమంది కొడుకులు ఉంటారు, ఊళ్ళో వాళ్ళకి మంచివాళ్ళు, తండ్రికి అన్నం కూడా పెట్టరు. మా నాన్నగారి పేరు మాత్రం ఎత్తకండి అంటారు. ఎందుకో తెలుసా అండి? వాడిని వదలలేడినే. పుత్రేష ఎలా వదులుతాడే? వదలలేడు. ఇంతకు ముందు జన్మలో ఏడిపించిన ఏడుపు వాడు ఇప్పుడు ఏడిపిస్తాడు. శత్రువు కొడుగ్గా వస్తాడు. ఒక్కొక్కసారి అప్పు తీసుకుని తీర్చకపోతే వాడు కొడుగ్గా వస్తాడు. వాడు ఏం చేస్తాడంటే ఆ అప్పు అయిపోయే వరకు వీడి దగ్గర అన్నం తిని వెళ్ళిపోతాడు, శరీరం వదిలేస్తాడు. అప్పుడు వాడు చచ్చిపోయిన వీడు ఏడుస్తూ కూర్చుంటాడు. కాబట్టి రుణపుత్రుడు, శత్రుపుత్రుడు, సేవకపుత్రుడు, మన్ని సేవించడంలో బాగా దగ్గరైపోయాడు అనుకోండి. సేవకుడు సేవించి 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 యజమానినే తలుచుకుంటూ ప్రేమతో మరణించాడు అనుకోండి, ఆ సేవకుడు కొడుగ్గా వస్తాడు. వాడికి ఏ అలవాటు వస్తుందంటే, నాన్నగారు వీధిలోకి వస్తే కుర్చీ వేస్తాడు, నాన్నగారు పడుకుంటే కాళ్ళు పడతాడు, నాన్నగారు లేవగానే ఆయనకి దంతధావనం చేసుకోవడానికి పరికరాలు ఇస్తాడు, నాన్నగారు వీధిలోంచి రాగానే కాళ్ళు కడుగుతాడు, తువ్వాలు పెట్టి తుడుస్తాడు. అక్షరం ముక్క మాత్రం రాదు. ఓ వ్యాపారం చేయిద్దామంటే, ఒరే 2 రూపాయలకు అరటికాయ ఇస్తారా, పట్టికెళ్ళి బేరమాడి అరటికాయలు పట్టుకురా అని తండ్రి పంపించాడు. నాకు తండ్రి చెప్పుకుని ఏడ్చాడు. అది చెప్తున్నా, పేరు చెప్పడం బాగుండదు. 6 రూపాయలు ఇచ్చి అరటికాయలు ఒక్కొక్కటి 2 రూపాయలు ఉంటాయి, బేరమాడి పట్టుకురా అన్నాడు ఆయన. అంటే వీడు వెళ్ళి అడిగాడు, ఎంత అరటికాయ అన్నాడు. 5 రూపాయలకి 3 అన్నాడు ఆయన. అంటే ఆయనకి 5 రూపాయలకి 3 అయితే ఒక అరటికాయ ఎంత అయింది? భాగాహారం తెలియదు ఆయనకి. అందుకని ఆయన ఏమన్నాడంటే, నాకు అనవసరం, 6 రూపాయలకి 3 ఇస్తావా అన్నాడు. తప్పకుండా, ఇబ్బంది ఏమి, తీసుకెళ్ళమన్నాడు. ఇంటికి వచ్చి చెప్పాడు, నాన్నగారండి మీరు ఎప్పుడూ బెంగ పెట్టుకుంటారు నాకు రాదని, అరటికాయ 2 రూపాయలు ఉంటుందన్నారు కాబట్టి 5కి 3 ఇస్తా అన్నాడు. నేను 2 రూపాయలు కొడితే 6 రూపాయలకి 3 తీసుకొచ్చానన్నాడు. ఇదే రానా ఏడుపు అన్నాడు తండ్రి. వాడు సేవకపుత్రుడు. ఇప్పుడు మిమ్మల్ని బాధించడానికి లోపల ఉన్న ప్రాణి ఏ రూపంలో వస్తోందో మీకు తెలియదు, ఏది వస్తోందో. అందరూ ఉద్ధరించేయడానికి ఏం వచ్చేస్తారని చెప్పడానికి ఉండదు. ఇప్పుడు కడుపులో